హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని పుట్నాల పొడి అని కూడా అంటారు. ఇది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పప్పుల పొడికి కావాల్సిన పదార్థాలు: ఒక ఎండి కొబ్బరి ఇలా తురుముకొని పెట్టుకోండి. 1 కప్పు వేరుశనగ పప్పు తీసుకోండి. దానికి ఈక్వల్గా 2 కప్స్ పుట్నాల పప్పు తీసుకోండి. ఒక 15 నుంచి 16 ఎండుమిరపకాయలు, ఒక తెల్లగడ్డ, 1 స్పూన్ జీలకర్ర. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఎండుమిరపకాయలు ఇలా వేసి ఒక 1 to 2 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం బ్లాక్ కలర్ వచ్చేదాకా స్లోగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మనం ఇలానే 1 minute పాటు స్టర్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని మనం సైడ్ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అదే బాండల్లో మనం ఇప్పుడు 1 కప్ వేరుశనగ పప్పు వేసుకొని స్లోగా ఒక 1 to 2 minutes పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం పుట్నాల పప్పు కూడా వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes పాటు వేయించుకుందాం. మరీ ఎక్కువసేపు ఏం వేయించుకోబడలేదండి. దీన్ని కూడా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సైడ్ పెట్టేసుకుందాం. ఇంకా మిగిలింది ఎండి కొబ్బరి. ఆ ఎండి కొబ్బరి తురుము కూడా మనం ఇలా బాండల్లో వేసుకొని దీన్ని కూడా ఒక 2 minutes పాటు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించుకున్న పుట్నాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పొడిలోనే నెక్స్ట్ మనం వేరుశనగ పప్పు పొట్టు తీసి దీంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసిన పొడి ఆల్మోస్ట్ జార్కి ఫుల్ వచ్చేసింది. నాది మీడియం జార్ అండి, అందుకు నేను దీంట్లో కొంచెం హాఫ్ పొడి సైడ్ ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను వేయించుకున్న ఎండి కొబ్బరి దీంట్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే కనుక అన్నీ మీరు ఒక దాంట్లోనే ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చండి. నేనైతే ఇందాక కొంచెం సైడ్ తీసి పెట్టుకున్నాను కదా, అది స్లోగా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. పప్పుల పొడి రెడీ. ఇది మనం రైస్లోకైనా, ఇడ్లీలో ఆర్ దోశలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం ఈ పొడిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తాలింపుల్లో లాస్ట్ 1 స్పూన్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.